తెలంగాణ గురించి ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా పాటుపడ్డది, తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉద్యమాలు చేసింది, ఈ తెలంగాణ రావడానికి ఎన్ని విధాల ఎంతమందిని ఏకం చేసుకున్న కేసీఆర్ ప్రతి ఒక్కరిని తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని, జాతిని, వ్యాపారస్తులని, ప్రతి ఒక్కరిని, ఉద్యోగస్తులను ప్రతి ఒక్క జేఏసీగా చేసుకొని ఆ రోజు ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొని 10 సంవత్సరాలు తెలంగాణ గురించి పోరాటం చేస్తే లాస్ట్కు 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్లో మనకు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ రావడానికి యూపీఏ గవర్నమెంట్ని మెడల్ వంచి తీసుకొచ్చిన కానీ వాళ్ళు ఇవ్వలేరు. మనకు కేసీఆర్ గారు నిలబడి మెడల్ వంచి ఆ గవర్నమెంట్కు ఒకవేళ ఈ టైంలో ఇవ్వకపోతే వాళ్ళ అస్తిత్వం ఉండదని చెప్పి వాళ్ళు ఆ రోజు మన తెలంగాణ గత్యంతరంలోకి వాళ్ళకి ఇచ్చినారు. అది ఆ ఘనత కేసీఆర్ గారికి ఉన్నది. అలాంటి తెలంగాణ రాకములు మన ప్రాంతానికి ప్రతి ఒక్కరు కూడా అవహేళన చేశారు. ఆంధ్ర పాలకులు, అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా మన తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా అన్యాయం చేశారు. ఆ అన్యాయాన్ని ఎన్ని విధాలంటే ఉద్యోగ పరంగా కానీ, నీళ్ళ పరంగా కానీ, నియామకాల పరంగా కానీ, ప్రతి విషయంలో కూడా కరెంటు పరంగా కానీ మన తెలంగాణ పూర్తిగా వెనుకబడి ఉండేది. దాన్ని తెలంగాణ వచ్చినాక మన ప్రాంతంలో కరెంటు ఎట్లుండే మనకప్పుడు, ఆయన తెలంగాణ వచ్చిన సంవత్సరం లోపలనే మనకు 24 గంటలకు నాణ్యమైన కరెంటు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన కరెంటును కూడా ఈరోజు సరిగా ఇవ్వట్లేకపోతున్నాడు. ఈరోజు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు మిషన్ భగీరథతో 24 గంటలు ప్రతి గ్రామానికి, మారుమూల గ్రామానికి కూడా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు. ప్రతి ప్రాంతంలో ఎక్కడ కూడా 2 రోజులకు 3 రోజులకు కూడా సరిగ్గా రావట్లేదు నీళ్ళు. ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. మనం ఒకటి గ్రహించాలి, తెలంగాణ 10 సంవత్సరాలు మనం ఏ విధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతున్నది. ప్రతిరోజు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావు పేరు లేని ఏ రోజన్నా ఏ మీటింగ్లోనన్నా ఒక్కరు ఉన్నాడా? ప్రతిరోజు వాళ్ళని విమర్శించడం, వాళ్ళని తిట్టుడు, వాళ్ళ సాగు కోరుకుంటూ తప్పితే వేరే ఏం లేదన్న. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, చంద్రబాబు, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కలిసి మన బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, మన తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యము, అస్తిత్వాన్ని పూర్తి కోల్పోయేటట్టు చేస్తున్నారు. మనం గ్రహించాలి. ఇప్పుడు మన తెలంగాణ వాదాన్ని పూర్తిగా గట్టిగా పెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణను కాపాడేది, తెలంగాణ ముందు తీసుకుపోయేది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తప్పితే వేరే లేదు మన తెలంగాణలో. కాంగ్రెస్ కూడా మనకు ముందు ఉండదు. కాబట్టి మనం తెలంగాణను గట్టి చేసుకోవాలంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని ఇంకా గట్టి చేసుకున్నాలే మన వాదాన్ని